చదువు చేసిన మేలు. కొండకిందిపురం గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి 2 ఎకరాల పొలం ఉండేది. దానిలో రకరకాల కూరగాయలు పండించేవాడు. పండించిన కూరగాయలను ఊళ్ళోనే అమ్ముతూ జీవనం కొనసాగించేవాడు. కూరగాయలు ఎవరు అడిగినా పెట్టేవాడు. డబ్బులు ఇవ్వమని బలవంతం చేసేవాడు కాదు. కొన్ని రోజులు పోయాక ఇస్తామనేవారు గ్రామ ప్రజలు. వారి కష్టాలు తెలిసిన రామయ్య, పర్వాలేదు, మీకు కుదిరినప్పుడే ఇవ్వండి అనేవాడు. రామయ్య పొలం కొండకు అవతలి వైపు ఉండడంతో వానాకాలంలో పొలం నీట మునగకుండా చక్కగా చేతికి వచ్చేది. ఊళ్ళోని మిగతా వారి పొలాలేమో కొండ కింద ఉండడంతో వానాకాలంలో పొలాలన్నీ నీట మునిగేవి. దాంతో వాళ్ళు నష్టపోయి డబ్బుకి కట్టకట్టగా ఉండేది. అందుకే రామయ్య తనకు తోచిన విధంగా అలా కూరగాయలిస్తూ చేతనంత సాయం చేసేవాడు. ఎప్పటిలాగే ఆ ఏడాది కూడా వర్షాలు బాగా కురవడంతో చెరువు కట్ట తెగిపోయి గ్రామంలోకి, పంట పొలాల్లోకి నీళ్లు చేరింది. కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయానికి నీళ్ళ పాలవడంతో గ్రామస్తులంతా విచారంలో మునిగిపోయారు. రోజులు గడుస్తున్నాయి. గ్రామంలో ఎక్కడా సంతోషం కనబడం లేదు. పంట చేలన్నీ మునిగిపోయాయి. ఇళ్లల్లోకి మురుగునీళ్లు వచ్చి చేరింది. ఊరు సంతోషమే తన సంతోషంగా అనుకున్న రామయ్య దిగులుగా కూర్చున్నాడు. తండ్రి మనసు తెలిసిన 13 ఏళ్ల కూతురు సింధు కూడా చాలా బాధపడింది. ప్రతి సంవత్సరం మా ఊరికెందుకు ఇలా జరుగుతుంది, మా ఊరు వాళ్ళెప్పుడు బాధపడుతుండవలసిందేనా అని ఆలోచించింది సింధు. తలుక్కున తన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చెప్పిన ఎత్తుపల్లెలు అనే పాఠం గుర్తుకు వచ్చింది ఆమెకు. వెంటనే తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న, నీరు పొలం వైపు పయనిస్తుంది కదా, మన ఊరేమో కొండ కింద ఉన్నది, అంటే కొండ మీద నీరంతా కిందున్న ఊళ్ళల్లోని పొలాలకి చేరుతుంది. ఇదే కదా మన ఊరి సమస్య. ఆ వరదను అడ్డుకోవాలంటే ఎవరి పంట చేళ్లలో వాళ్ళు ఆనకట్ట వేసి నీరు నిల్వ ఉంటే విధంగా చిన్న చిన్న గుంటలు తీస్తే సరి. దానివల్ల భూమిలోని నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది. పంట చేళ్లకు ఎలాంటి నష్టం జరగదని మా టీచర్ చెప్పారు నాన్న. మన ఊళ్ళో అలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది అని చెప్పింది. తన కూతురి తెలివికి ముచ్చటపడ్డాడు రామయ్య. మరుసటి రోజు సింధును తీసుకొని గ్రామ సర్పంచ్ ఇంటికి తీసుకువెళ్ళాడు రామయ్య. తనకు చెప్పిన విషయాన్ని సర్పంచ్ గారికి కూడా చెప్పమన్నాడు కూతురిని. సర్పంచ్కు చెప్పింది సింధు. అంత చిన్న అమ్మాయి ఊరి సమస్యకు చక్కటి పరిష్కారం సూచించడంతో ఆనంద ఆశ్చర్యాలకు గురై సింధుని అభినందించాడు సర్పంచ్. వెంటనే గ్రామ సభ ఏర్పాటు చేశాడు. ప్రతి ఏడాది వర్షాల వల్ల మన పంట పొలాలన్నీ మునిగిపోయి నష్టం జరుగుతుంది. కాబట్టి వచ్చే ఏడాది ఇలా జరగకుండా ఉండాలంటే మనమంతా ఎవరి పొలాల్లో వాళ్ళం ఆనకట్టలు ఏర్పాటు చేసుకోవాలి. మన గ్రామ చెరువు పూడిపోయింది. వేసవి కాలంలో దాని పూడిక తీసి చెరువు ఆనకట్ట ఎత్తును పెంచాలి. చెరువు కట్టపై తాటి, ఈత మొక్కలను నాటాలి. దానివల్ల గీత కార్మికులకు పని దొరుకుతుంది అని వివరించాడు సర్పంచ్. ఆ రోజు నుంచే పని మొదలు పెట్టారు ప్రజలు. ఎవరి పొలాల్లో వాళ్ళు గుంటలు తవ్వి ఆనకట్టలు కట్టుకున్నారు. వేసవి కాలం రాగానే చెరువు పూడికను తీసి చెరువు కట్ట ఎత్తును పెంచారు. కట్టపై మొక్కలు నాటారు. వర్షాకాలం రానే వచ్చింది. భారీ వర్షాలు పడినా గ్రామంలోకి నీళ్లు రాలేదు. పంట పొలాలు మునిగిపోలేదు. గ్రామ ప్రజలంతా చాలా ఆనందించారు. పంట చేతికొచ్చింది. మరుసటి ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాలంటేలా జరుపుకున్నారు. చదివిన చదువును, నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టాలన్న ఆలోచన చేసిన సింధుకు సన్మానించారు. తండ్రికి తగ్గ కూతురని మెచ్చుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.